చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ను అమెరికా సైనిక దళాలు బందీలుగా పట్టుకున్నాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు నేరుగా ఆయనే స్వయంగా ప్రకటన చేశాడు. శనివారం తెల్లవారుజామున వెనిజులాపై అమెరికా నిర్వహించిన భారీ సైనిక ఆపరేషన్లో భాగంగా ఈ కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున వెనిజులా రాజధాని కరాకస్ నగరంలో భారీ పేలుళ్లు సంభవించాయి. అమెరికా దళాలు ఆ దేశంలోని కీలక సైనిక కేంద్రాలు, ప్రభుత్వ భవనాల మీద మెరుపు దాడులు చేసింది. ఈ ఆపరేషన్లో మదురో దంపతుల్ని కూడా అదుపులోకి తీసుకుని వారిని విమానంలో వెనిజులా నుంచి రహస్య ప్రాంతానికి తరలించినట్టు నేరుగా స్వయంగా ట్రంపే తన సోషల్ మీడియా ఏదైతే ఉందో ట్రూత్ సోషల్ అందులో వెల్లడించాడు. మదురో పాలన అంతమైంది, అరాచకానికి ముగింపు పలికాం అని స్పష్టంగా ట్రంప్ అందులో పేర్కొన్నాడు. స్క్రీన్ మీద ఆయన చేసినటువంటి ఆ పోస్ట్ను కూడా మీరు చూస్తూ ఉన్నారు. 1989లో పనామా పాలకుడు మాన్యుయల్ నోరియగాను అమెరికా దళాలు బంధించిన తర్వాత ఒక దేశాధినేతను వారి సొంత భూమి మీదే అమెరికా అరెస్టు చేయటం ఇదే ఫస్ట్ టైం. ఈ పరిణామంతో ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద నేతలందరూ కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు. ఒక ఉత్కంఠ వాతావరణం కనిపిస్తోంది ప్రజెంట్. ఈ వ్యవహారంపై భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఫ్లోరిడాలోని తన మారే లాగో నివాసంలో ట్రంప్ మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మదురో ప్రభుత్వంపై అమెరికా కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉంది. మదురో డ్రగ్ స్మగ్లింగ్కు పాల్పడతా ఉన్నాడు, అక్రమ మార్గాల్లో అధికారాన్ని నిలబెట్టుకుంటూ ఉన్నాడని చెప్పి అమెరికా అభియోగాలు మోపింది. మదురోను పట్టించిన వాళ్ళకి గత ఏడాది ట్రంప్ ప్రభుత్వం $50 మిలియన్ రివార్డును కూడా ప్రకటించింది. వెనిజులాలోని చమురు నిల్వలు, సహజ వనరుల కోసమే అమెరికా ఈ దురాక్రమణకు పాల్పడిందని మదురో మద్దతుదారులు ఇప్పుడు తీవ్రంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అమెరికా దాడులు చేసినటువంటి నేపథ్యంలో వెనిజులా ప్రభుత్వం దేశంలో జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించింది. రాజధాని కరాకస్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పూర్తిగా నగరం అంధకారం అయిపోయింది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మదురో మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి ప్రస్తుతం నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఈ సైనిక చర్యతో లాటిన్ అమెరికా దేశాల్లో ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ట్రంప్ నిర్వహించబోయే మీడియా సమావేశంలో అమెరికా తదుపరి కార్యాచరణ ఏమిటి అనేది కూడా తెలిసే అవకాశం కనిపిస్తోంది. ఒకసారి స్క్రీన్ మీద మీరు చూడొచ్చు ఆ అమెరికా చేసినటువంటి ఆ సైనిక చర్యకు సంబంధించినటువంటి దృశ్యాలు, అమెరికా చేసినటువంటి ఆ దాడులకు సంబంధించి ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున పెద్ద పెద్ద భవనాలు కావచ్చు, పోర్టులు కావచ్చు, వాటన్నిటి మీద ధ్వంసం చేసి మిసైల్స్ను ప్రయోగించి ఒక భీతావహ వాతావరణం కల్పించి అందరినీ భయానక వాతావరణంలోకి నెట్టేసి భయభ్రాంతులకు గురిచేసి వెంటనే కొంతమంది సైనిక బలగాలు వెనిజులా అధ్యక్షుడు మదురోను చుట్టుముట్టి మదురో భార్య ఇద్దరిని కూడా రహస్య ప్రదేశానికి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళని బందీలుగా చేసుకుని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు. కానీ ట్రంప్ గత కొన్ని రోజులుగా ఏం చెప్తా ఉన్నాడు, ఈ మదురో వెనిజులా అధ్యక్షుడు అమెరికాలోకి డ్రగ్స్ని అక్రమంగా పంపిస్తూ ఉన్నాడు. అమెరికా ప్రజలు ఈ డ్రగ్స్ సేవించి పూర్తిగా డ్రగ్స్ మత్తులో తేలడానికి వెనిజులానే కారణం. ఈ అక్రమ డ్రగ్స్ రవాణాను ఆపండి అని చెప్పి నేను ఎన్నిసార్లు చెప్పినా మదురో వినిపించుకోలేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అలాగే ఆయన ఎన్నికను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. దొడ్డిదారుల్లో బల ప్రయోగం చేసి అతడు అధ్యక్షుడు అవుతా ఉన్నాడు. అసలు ప్రజాస్వామ్యమే వెనిజులాలో లేదు అని చెప్పి ట్రంప్ మాట్లాడినటువంటి పరిస్థితుంది. సో ఇవన్నీ ట్రంప్ మాట్లాడుతున్న నేపథ్యంలో మదురో మద్దతుదారులు ఒక కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ఇవన్నీ సాకు మాత్రమే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సాకు చూపించి వెనిజులా అధ్యక్షుడి భార్యను ఈ విధంగా బందీలుగా చేసి రహస్య ప్రాంతానికి తరలించాడంటే ఇది కేవలం సాకుగా చూపించి వీటిని డ్రగ్స్ని సాకుగా చూపించి వెనిజులాలో ఉన్నటువంటి పోర్ట్లని కైవసం చేసుకోవాలి. వెనిజులాలో ఉన్నటువంటి ప్రపంచంలో ఎక్కడా దొరకని కొన్ని సహజ వనరులు ఉన్నాయి, వాటిని కొల్లగొట్టడానికి, వెనిజులా సంబంధించినటువంటి సంపదను కొల్లగొట్టడానికి ఎప్పటి నుంచో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కన్నుంది. వాటిని కైవసం చేసుకోవాలంటే వెనిజులాని పూర్తిగా ఆ అధ్యక్షుడిని బందీలుగా చేసుకోవాలి, పూర్తిగా అక్కడ ప్రజాస్వామ్యం లేదని చెప్పి అక్కడ కకావికలం చేసేయాలి, వెనిజులాని
పూర్తిగా తన చెప్పు చేతుల్లోకి తీసుకోవాలి, ఇక్కడ సైనిక చర్య చేసి సైనిక బలగాలను అక్కడ మోహరించి పూర్తిగా వెనుజులా అమెరికా హస్తగతం చేసుకుంటే అక్కడున్న సంపద మొత్తం మనకి కైవసం అయిపోతుంది. ఇలాంటి ఆలోచనతోనే ఇప్పుడు ఈ సైనిక చర్యకు పాల్పడ్డాడని చెప్పి మదురో మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారిగా ప్రపంచం మొత్తం కూడా నివ్వెరపోయింది. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక దేశ అధ్యక్షుడిని ఆ దేశంలోకి వెళ్ళి అమెరికా సైనికులు బందీలుగా చేసుకొని రహస్య ప్రాంతాన్ని, అంటే ఒక రకంగా కిడ్నాప్ చేసినట్టు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు వెనిజులా అధ్యక్షుడిని, ఆయన భార్యని. సో డెఫినెట్గా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ట్రంప్ ఇష్టారీతన ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయన కామెంట్లు చేసినా, ఏదైనా చర్య చేసినా, ఏం మాట్లాడినా ఒక సంచలనం, ఒక సెన్సేషన్గా ఉంటుంది. సో దీని మీద ప్రపంచం ఎట్లా స్పందిస్తుంది, ఏ దేశ అధ్యక్షులు ఏ విధంగా స్పందిస్తారు, ముఖ్యంగా లాటిన్ అమెరికా కంట్రీస్ ఏ విధంగా స్పందిస్తాయన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికి ప్రపంచ రాజకీయాల్ని ఈ చర్యతో ఒక్కసారిగా మళ్ళీ తన వైపు తిప్పుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. దీని మీద ఎవరు ఏం మాట్లాడతారన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది.